నా పేరు బాను అండి. భాను గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను గుంటకల్ నుంచి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పాప గురించి అండి. ఓకే, మీ పాప పుట్టిన తేదీ, టైం చెప్పండి. మా పాపది 2009 2009 ఫిబ్రవరి 15. ఫిబ్రవరి 15. ఓకే ఓకే. ఓకేనండి, మీ టైం చెప్పండి. రాత్రి 8 పైన. 8 గంటల నుంచి 8:30 మధ్యలోనా, లేదంటే 8:30 నుంచి 9 మధ్యలోనా? 8 నుంచి 9 మధ్యలో. ఓకేనండి, ఎక్కడ పుట్టింది పాప? గుంటకల్. ఓకే, సరే, ఇప్పుడు మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా పాప గురించి చదువుకుంటుంది, తన గురించి అడగాలని తెలుసుకోవాలని. మాట్లాడండి అమ్మా, గురువుగారితో మాట్లాడి తెలుసుకోండి. చెప్పండి అమ్మా, మీ అమ్మాయి స్వాతి 4వ పాదం తులారాశి, జన్మలగ్నం వచ్చి కన్యాలగ్నం తల్లి. మరి స్వాతి అంటే సాక్షాత్ ఇది నరసింహస్వామి జన్మతార. మరి కోపం కూడా జాస్తే, అంతే మొండితనం కూడా జాస్తే. రెండోది, కోపంలో ఏమి సుస్తుంది, ఏం చేస్తుంది, ఏమి అన్నది ఆలోచించుంటదు. అయితే అమ్మా, మరి మీ అమ్మాయి విషయంగా ఏం అడగాలనుకుంటున్నారు? చదువు విషయంగా అడగాలనుకుంటున్నారా, లేకపోతే పెళ్లి విషయంగా అడగాలనుకుంటున్నారా, ఏం అడగాలనుకుంటున్నారు? చదువు గురించి గురువు గారు. మరి కన్యా లగ్నంలో పుట్టింది కాబట్టి తెలివితేటలు బాగానే ఉంటాయమ్మా. అంటే అందులో ఈ అమ్మాయి మైండ్ సెట్ లాడు, అంటే మేధస్సు సంబంధించిన వాడు శనీశ్వరుడు కాబట్టి కొంచెం మనసులో ఉన్నది ఎవరితో చెప్పదమ్మా. తన మనసులోనే పెట్టుకుంటది, ఎవరితో పంచుకోదు. ఏదైనా తన స్వతంత్ర నిర్ణయాలు ఎక్కువ ఉంటాయి. అంటే అది జీవితం పట్ల కావచ్చు, ఉద్యోగం పట్ల కావచ్చు, లేకపోతే పెళ్లి చేసుకునే విషయం కావచ్చు, ఏదైనా కానీ తన స్వతంత్రంగా ఆలోచిస్తుంది. తన మనసులో ఏది ఇది అని చెప్పడానికి ఇష్టపడదమ్మా. అయితే చదువు విషయంగా అన్నారు కాబట్టి చదువుకు వచ్చిన డోకా లేదు, జ్ఞాపకశక్తి బాగానే ఉంటుంది. ఇప్పుడు గురుమాదశ నడుస్తుందమ్మా. ఈ అమ్మాయి ఏం చేయాలంటే, తనకు నచ్చిన దేవుడు ఎవరైతే కానీ ఇష్టదేవుడు కులదేవాన్ని ఎక్కువగా గురువారం తలుచుకుంటుంటే గురుబలం వస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయికి గురువు పాపి కాబట్టి కొంచెం తను ప్రతి గురువారం తనకు నచ్చిన దేవుడు కానీ కులదేవాన్ని ఎంత స్మరిస్తుందో గురువు వల్ల కలిగే సంక్షోభాలు ఎదుర్కొని మంచి దారికి వస్తుందమ్మా. చదువులో కూడా రాణిస్తుంది. ప్రస్తుతం గురువులో రాహు నడుస్తున్నాడమ్మా, సూక్ష్మంలో రాహు నడుస్తున్నాడు కాబట్టి కొంత ఆకర్షణ, అంటే వెళ్ళకూడదు అనుకున్న చోటికి కానీ అనకూడదన్న మాటలు కానీ కొంచెం సమస్యలు కొందెచ్చుకుంటుందమ్మా. అయితే ఈ అమ్మాయి ఇప్పుడు లలిత సహస్రనామం కానీ విష్ణు సహస్రనామ పారాయణం చేసినా విన్నా మంచి ఫలితాలు వస్తాయి. అండ్ తను అనుకున్నది సాధిస్తుందమ్మా. రైట్ అమ్మా.